నాగరాజు రవికి శత్రువులు ఎవరూ లేరు. మరి వాళ్లనే గమనిస్తున్న ఆ 2 జతల కళ్ళు ఎవరివి? ఆ మిత్రద్వయానికి తెలియకుండా తెర వెనుక ఏం జరుగుతోంది? సంధ్య గోదావరి ఖనిలోని పవర్ హౌస్ కాలనీలో ఉండేది. అక్కడికి దగ్గరలో ఉన్న పార్కులోనే వీళ్ళిద్దరూ కలిసేవాళ్లు, అక్కడే మాట్లాడుకునేవాళ్లు. అందుకే వీళ్ల ప్రేమ సంగతి ఎవరికీ తెలియదు. ఇద్దరు కుటుంబాల మధ్య స్నేహం ఉన్నా పెద్దవాళ్లకు తెలియలేదు. ఈ రహస్యం నాగరాజుకు మాత్రమే తెలుసు అనుకునేవాళ్లు. కానీ ఆ 2 జతల కళ్ళు కూడా వీళ్ళని గమనిస్తూ ఉండేవి. ఈ జంటను చూసినప్పుడల్లా అవి రగిలిపోయేవి. ప్రేమ మత్తులో ఉన్న రవి, సంధ్య ఆ కళ్ళను గమనించలేదు. వీళ్లను కంటికి రెప్పలా కాపాడే నాగరాజు కూడా గుర్తించలేదు. చెట్టు కొమ్మపై వాలిన జంట పక్షుల్ని వేటగాడు చూసినట్లు రవి, సంధ్యను ఆ కళ్ళు చూసేవి. అవి ఎవరివో కాదు, సంధ్య ఉండే కాలనీలోనే నివసించేవాళ్లవి. ఒకరు విశ్వనాథ్, మరొకరు రవిశంకర్. ఎక్కడో ఏఎన్టీ క్లైమ్ కాలనీలో ఉండే రవిని సంధ్య ఇష్టపడడం వాళ్ళకి నచ్చలేదు. విశ్వనాథ్, రవిశంకర్ కూడా స్నేహితులే. నాగరాజు, రవి స్నేహంలో ఆత్మీయత ఉంటే వీళ్ల స్నేహంలో స్వార్థముందే. అందుకే సంధ్య విషయంలో స్వార్థంతో ఉండేవాళ్లు. రవి, సంధ్య కలిసి తిరగడం సహించలేకపోయారు. సంధ్య మనకే దక్కాలి, రవికి దక్కకూడదు. ఏం చేస్తే వాడి నుంచి సంధ్యను విడగొట్టగలం అని ఆలోచించారు. ఇద్దరు కలిసి ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. నాగరాజు స్నేహాన్ని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. నాగరాజు ద్వారా రవిని సంధ్యకు దూరం చేసి ఆ తర్వాత ఆమె సంగతి చూడాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ఓ రోజు నాగరాజును కలిశారు. స్నేహహస్తం ఇచ్చారు. స్నేహానికి విలువిచ్చే నాగరాజు విశ్వనాథ్, రవిశంకర్ల తీయటి మాటలకు పడిపోయాడు. తనకున్న మద్యం, గంజాయి అలవాట్ల వల్ల కేటుగాళ్లకు ఈజీగా లొంగిపోయాడు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్న కొత్త మిత్రులు నాగరాజుకు బాగా నచ్చారు. రోజు మత్తులో తూలుతూ వాళ్లతో తిరిగేవాడు. వాళ్ళిచ్చే డబ్బుతో ఎంజాయ్ చేసేవాడు. వాళ్లు పెడుతున్న ఖర్చులతో బతికేసేవాడు. మనీ, మద్యం, గంజాయి కోసం వాళ్లు చెప్పినట్లు వినేవాడు. తన ప్లాన్ వర్కౌట్ అవుతోందనుకున్నారు ఆ దుష్టులు. ఆ నాగరాజు గాడి దగ్గర ఇద్దరు నటించింది చాలు, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ రోజు సంధ్య, రవి పార్కు నుంచి బయటకొచ్చారు. ఆ దృశ్యం వాళ్లలో కసిని పెంచింది. రవి సెండ్ ఆఫ్ చెబుతూ సంధ్య వైపు చూశాడు. ఆ చూపును సంధ్యకు చివరి చూపుగా చేయాలని డిసైడ్ అయ్యారు.
మర్నాడు నాగరాజును కలిశారు. మనసులో అసూయను, సంధ్యపై కోరికను బయటపెట్టారు. చూడు నాగరాజు, ఆ రవిగాడు సంధ్యతో తిరగడం మాకు నచ్చలేదు. ఆమెతో ప్రేమాదోమ అంటే కుదరదు. సంధ్యను పడేయాలని మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. మధ్యలో వాడు తగులుకున్నాడు, మాకు అడ్డమైపోయాడు. నువ్వేమంటావు అని అడిగారు. నేనిప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అన్నాడు నాగరాజు. అవన్నీ కుదరవు. సంధ్య మాది, మాకు తప్ప ఎవరికీ దక్కకూడదు. అయినా సొంతూరులో ఉన్న మాతో తిరగాలి గాని ఎక్కడి నుంచో వచ్చిన వాడు వాడెగరేసిపోవడం ఏమిటి? వాడు గోదావరి ఖని రాకూడదు. వాడికి తోడుగా ఉంటే నిన్ను వదలం అని హెచ్చరించారు. ప్రేమికుల్ని విడగొట్టడం ఇష్టంలేని నాగరాజు వాళ్లతో విభేదించాడు. వాళ్లు బంధువులని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని చెప్పాడు. ఆ మాటలకు సహించలేకపోయిన ఇద్దరు నాగరాజుపై చేయి చేసుకున్నారు. ఏంట్రా మెత్తగా చెబుతుంటే వినట్లేదు? ఆ రవిగాడు మాకు అడ్డుగా తయారయ్యాడు అనుకుంటే నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ముందు నిన్ను చంపుతాం. మా గురించి నీకు తెలీదు. గోదావరి ఖన్లో చాలా నేరాలు చేశాం. మాపై హత్య కేసు కూడా ఉంది తెలుసా అని గద్దించడంతో నాగరాజు టెన్షన్ పడ్డాడు. అమ్మో, వీళ్ళింత ప్రమాదకరమైన వాళ్ళ, అనవసరంగా స్నేహం చేశానే అనుకుని కలవరపడ్డాడు. ఆ కంత్రిగాళ్ళు అతన్ని వదల్లేదు. రేయ్, నీకొక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు బతికి ఉండాలంటే రవి సంధ్యతో తిరగకూడదు. అసలాడి భూమిపైనే ఉండకూడదు. నువ్వే వాడిని చంపాలి అంటుంటే నాగరాజు భయంతో వణికిపోయాడు. చెప్పు, చంపుతావా చస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నాగరాజుకు నోట మాట రాలేదు. నా ప్రాణ స్నేహితుడిని నేనే చంపాలా అనుకున్నాడు. రవి మంచితనం, స్నేహం గుర్తొచ్చాయి. కానీ ఈ యమకింకర్లు నాగరాజు ప్రాణాలు తీసేసేలా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహమా, ప్రాణమా ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఆ దుష్టులు పెట్టే హింసను తట్టుకోలేక ఆ క్షణంలో రవిని చంపుతానన్నట్లు తలూపాడు. అప్పుడు వాళ్ళిద్దరూ శాంతించారు. పైకి కనిపించని గాయాలతో నాగరాజు ఇంటి దారి పట్టాడు. వీళ్ల మొహాల్లో పిచ్చి ఆనందం, చేతికి మట్టంటకుండా ప్రాణ స్నేహితుడి ద్వారానే శత్రువుని చంపించేలా చేస్తున్నామనే వెర్రి ఆనందం. తన ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం నాగరాజు రవి ప్రాణాలు తీశాడా?